జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనంను పరిశీలన చేసిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ కొండలరెడ్డి మరియు బీజేపీ కార్యదర్శి మండల వైస్ ప్రెసిడెంట్ బోయిన్ శ్రీశైలం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు అన్నం సరిగా వండడం లేదు అని, సరిగా పెడతలేరని, కూరలు సరిగా ఉండలేవని, ఒకటేసారి అన్నం పెడుతూ రెండోసారి పోతే అన్నం లేదని చెప్తున్నారని విద్యార్థులు చెప్తున్నారని, ఇటీ విషయంలో మలగారెడ్డి, కొండలరెడ్డి మరియు బోయిన శ్రీశైలం ఎంఈఓకు, ఎంపీడీఓకి ఫోన్ చేసి మాట్లాడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. మరి మీరు వాళ్ళని అడుగుతారా? ఎందుకు వంటలేరు అని అడుగుతారా? వాళ్ళ టిఫిన్ జిల్లా ఉన్నత పాఠశాలలో మన మధ్యాహ్న భోజన పథకంలో పర్యవేక్షణలో భాగంగా ఈరోజు మక్కరాజ్పేట గ్రామ హై స్కూల్ రావడం జరిగింది. మా విద్యార్థులతో భోజన సదుపాయం ఎలా ఉందని ప్రశ్నించగా వారు ఒకటే చెప్పారు, మనము వచ్చిన కాడికి వండుతున్నారు, పెడుతున్నారు, సెకండ్ టైం అన్నానికి పోతే అన్నం అయిపోతుందని చెప్తున్నారు. కర్రీ విషయానికి వస్తే సెకండ్ టైం కర్రీ లేదని చెప్తున్నారు, పచ్చి పులుసు మాత్రమే పోస్తున్నారని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు మా మక్కరాజ్పేట గ్రామంలో ఉన్న విద్యార్థులందరికీ సరైన భోజన సదుపాయం అందడం లేదు. కావున మీరు ఒకసారి దయతలిచి ఎంక్వైరీ చేసి మా విద్యార్థులకు సరైన భోజన సౌకర్యం కల్పించగలరని కోరుతున్నాను. మా విద్యార్థుల యొక్క బాధను, ఆవేదన అర్థం చేసుకోవాలి. సరైన భోజన సదుపాయం కలిగించాలి. విద్యార్థులకు సరైన భోజనం కల్పించి సకల సౌకర్యాలు అందిస్తే వాళ్ళు భారత పౌరులుగా ఎదుగుతారు. ఇది మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి మన గ్రామ ఏ మండలంలో ఏ స్కూల్ అయినా సరే, మన చేగుంట మండల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలు వంటలు వండే వాళ్ళే వాళ్ళ టిఫిన్లలో పెట్టుకొని ఇంటికి రైస్ కానీ కర్రీలు కానీ తీసుకుపోవడం జరుగుతుందని వాళ్ళే చెప్తున్నారు. అవునా తమ్ముడు? టిఫిన్లు తీసుకోవతురా? తీసుకోవతురు. కావున గమనించి మీరు దీని మీద చర్య తీసుకోగలరని కోరుతున్నాను.